సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు యొక్క వీడియోలో రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐక్యూ నియో 7 5G యొక్క ప్రీ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. దీంట్లో ఒక 2-3 ముఖ్యమైన విషయాలు, ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో డెఫినెట్లీ వీడియోని టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దానికంటే ముందు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అయితే చేయండి. ఐక్యూ నియో 7 కంటే మాట్లాడబోయే ముందు నేను ఒకసారి ఐక్యూ 9SE, ఐక్యూ నియో 6 గురించి ఒకసారి అయితే చెప్తాను. ఐక్యూ 9SE ప్రెజెంట్ టైంలో మీకు అమెజాన్లో 28Kకి విత్ ఆఫర్స్తో అయితే వస్తుంది. దాంట్లో మనకు ఇచ్చింది ఏమంటే 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐక్యూ నియో 6 ఏదైతే ఉందో ఇది కూడా అమెజాన్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ప్రెజెంట్ విత్ ఆఫర్స్తో చూస్తున్నాయంటే మనకు 26Kకి ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం తర్వాత స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. రెండు మనకు బ్రహ్మాండమైన మొబైల్స్ ఈ యొక్క రెస్పెక్టివ్ ప్రైసెస్ ని బట్టి చూసినట్టయితే. అండ్ ఇప్పుడు రాబోతున్న ఐక్యూ నియో 7 ఏదైతే ఉందో దీంట్లో మాత్రం ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. ఆ యొక్క ప్రాబ్లం ఏంటనేది కూడా ఈ రోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా చూసుకున్నట్టయితే ఐక్యూ నియో 7 మీకు మేజర్గా దీంట్లో డిస్కరేజ్ చేసేది ఏమంటే దీని యొక్క డిజైన్ అనమాట. డిజైన్ చూసినట్టయితే ఇంతకుముందు వచ్చిన లాగానే ఐక్యూ నియో 6 యొక్క డిజైన్ వీళ్ళు అయితే తీసుకుని రావడం జరిగింది. మేజర్గా మీకు డిజైన్ చూడడానికి మరీ అంత కొత్తగా అయితే ఏమీ కనిపించదు. అండ్ యాజ్ ఆఫ్ లీక్స్ ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మీకు వితౌట్ ఆఫర్స్తోనే 27Kకి అయితే వస్తుంది. అంటే ఆఫర్స్ ఏమీ లేకుండానే ఈ యొక్క మొబైల్ 27,000కి గాను వస్తుందని మనకైతే చాలా రూమర్స్ని బట్టి, చాలా ఆర్టికల్స్ని బట్టి అయితే తెలిసింది. మరి ఐక్యూ నియో 6 ఐక్యూ 9SE కంటే తక్కువ ప్రైస్లో అది కూడా మనకు కొత్త ట్రెండ్ మొబైల్ కడుతూ బ్రో ఇది తీసుకోవచ్చని మీరైతే అనుకోవద్దండి. ఇంకా ఈ యొక్క మొబైల్ గురించి చెప్పాల్సిన చిట్టా అయితే చాలా ఉంది. సో ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ వితౌట్ ఆఫర్స్ మీకు 27,000కి వస్తున్నట్టు మనకైతే తెలిసిందనమాట. ఎనీహౌ ముందుగా చూసినట్టయితే దీంట్లో మనకు దీని కెమెరా గురించి మాట్లాడుకుందాం. మీకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 64+2+2 అయితే ఉంటుంది. ఈసారి వీళ్ళు మెగా పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇంక్లూడ్ చేయడం లేదనమాట. ఇది ఒక పెద్ద బొక్క అనే చెప్పాలి. అక్కడ దీనికి ప్రీ సక్సెసర్స్ ఐక్యూ నియో 6 కావచ్చు, ఐక్యూ 9SE కావచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం బిగ్ మెగా పిక్సెల్స్ అయితే ఇచ్చారు. 13 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్. ఈసారి అవన్నీ రిమూవ్ చేసి ఈ యొక్క యూజ్లెస్ 2 మెగాపిక్సెల్స్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక పెద్ద నెగిటివ్ విషయం అనే చెప్పాలి. అండ్ బ్యాక్ సైడ్ 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు 1080p వరకు అయితే రికార్డింగ్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం లేదు యాజ్ ఆఫ్ మనకు స్పెక్స్ చూస్తున్నట్టయితే. సో ఇదొకటి నాకు చిన్నగా నెగిటివ్ ఇష్యూ కిందకి అయితే కనిపించింది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో మీకు 6.78 ఇంచ్ వర్షన్ ఫుల్ హెచ్డి+ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. మొబైల్ అయితే ఎటువంటి కర్వ్ డిస్ప్లే అయితే ఉండదు. కాకపోతే బిగ్గెస్ట్ AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా OTT ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ చూసే వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు మొబైల్ అయితే డెఫినెట్లీ బాగా అయితే ఉంటుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేటు, మొబైల్ స్మూత్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం దీంట్లో మనకు HDR10+ సపోర్ట్ ఇచ్చారా లేదా అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. నాకు తెలిసి కాస్ట్ కటింగ్ చాలా చేశారు కాబట్టి HDR10+ లేకపోయే అవకాశాలే మనకు ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. మొబైల్ ఓవరాల్గా పెద్ద డిస్ప్లేతో వచ్చింది కాబట్టి మొబైల్ చూడడానికి మాత్రం చాలా పెద్దగా అయితే ఉంటుంది. మరి ఈ యొక్క మొబైల్ స్లిమ్గా ఉంటుందా లేదా, లైట్ వెయిట్గా ఉంటుందా లేదా అంటే 8.6 mm మొబైల్ థిక్నెస్, 193 grams మొబైల్ వెయిట్, కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో, ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. సో మొబైల్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది. కాకపోతే మీరు అనుకున్నంత స్లిమ్గా అయితే ఉండదు. ఎలాగా అంటే వివో V27 సిరీస్ లాగా మరీ అంత స్లిమ్గా అయితే ఉండదు. కొంచెం మరీ అంత ఎక్కువ కాకుండా, కొంచెం మరీ అంత తక్కువగా కాకుండా మీడియం రేంజ్లో అయితే ఉంటుంది. ఇంకా వెయిట్ విషయానికి వస్తే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ఇంకా ఆబ్వియస్లీ కాస్ట్ కటింగ్ చేస్తారు కాబట్టి ప్లాస్టిక్ బాడీతో, ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. అక్కడ 24,000కి 25,000కే పోకో F4 అనుకుంటా మనకు గ్లాస్ బాడీతో అయితే వచ్చింది. మరి ఇదేమో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే పవర్ఫుల్ డైమెన్సిటీ 8200 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇదే ప్రాసెసర్ వివోలో వచ్చిన వివో V27 Pro కూడా ఇదే ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 870కి, స్నాప్డ్రాగన్ 888కి మధ్యలో అయితే ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. డెఫినెట్లీ మీరు పవర్ కన్సంప్షన్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే డైమెన్సిటీనే మీకు కొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తాయి. బ్యాటరీ లైఫ్ అయితే బాగా వస్తాయి. అండ్ ఇంకా గేమింగ్ కోసం చూసుకున్నట్టయితే మొబైల్స్ అయితే గేమింగ్ కోసం కూడా బాగానే ఉంటాయి. చెప్పాను కదా స్నాప్డ్రాగన్ 888కి, స్నాప్డ్రాగన్ 870కి ఆల్మోస్ట్ ఆ యొక్క పర్ఫార్మెన్స్కి సమానంగా ఉంటుందని. మీరు అలాంటి కంటెంట్ క్రియేటర్స్ అయినా సరే, తర్వాత కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసే వాళ్ళన్నా సరే, తర్వాత గేమింగ్ ఆడే వాళ్ళన్నా సరే, ఇలాంటి వాళ్ళకు మొబైల్తో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. డెఫినెట్లీ మనకు హై పర్ఫార్మెన్స్ మొబైల్ ఇది. ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13తో వస్తుంది. కంప్లీట్గా ఫన్ టచ్ OS 13, Adreno 650 GB అయితే ఉంటుంది.
నెక్స్ట్ మనం దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే దీని యొక్క ర్యామ్ రోమ్ విషయానికి వస్తే మీకు 8GB ర్యామ్తో ఒక మోడల్, 12GB ర్యామ్తో ఒక మోడల్ అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 8GB 128GB, 8GB 256GB, 12GB 256GB అయితే ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. LPDDR5 ర్యామ్ అయితే ఉంటుంది. ఎటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఏమీ ఉండదు. యాజ్ ఫర్ ద ఫైనల్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు లిటరలీ 5000 mAh బ్యాటరీతో విత్ 120 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, ఎటువంటి 3.5 జాక్ అయితే ఏమీ ఉండదు. ఫస్ట్ ఛార్జింగ్ విషయంలో కొంచెం సక్సెసర్ గానే చెప్పాలి. IQ Neo 6 80 వాట్స్ ఇస్తే ఇది 120 వాట్స్ అయితే ఇచ్చారు. బ్యాటరీ లైఫ్ కూడా స్లైట్లీ అయితే ఇంప్రూవ్ చేశారు. బ్యాటరీ లైఫ్ డెఫినెట్లీ మొబైల్కి అయితే బాగా ఉంటుంది. అండ్ బిగ్గెస్ట్ డిస్ప్లే కాబట్టి డెఫినెట్లీ బ్యాటరీ కూడా ఖచ్చితంగా ఎక్కువ అయితే ఉండాల్సిందే. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. యాజ్ ఆఫ్ రూమర్స్ ఇది అన్ఫార్చునేట్లీ ఎటువంటి 3.5 జాక్ అయితే ఏమీ ఉండడం లేదు. ఈవెన్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ కూడా ఈ యొక్క మొబైల్లో అయితే ఏమీ ఉండట్లేదు అనమాట. మరి ఇది 27,000కి ఓకేనా అంటే పర్ఫార్మెన్స్ వైజ్, డిస్ప్లే వైజ్ అయితే ఓకేనే. కాకపోతే ఇక్కడ కెమెరా చూసినట్టయితే నాకు తెలిసినంత వరకు దీనికంటే బెటర్ కెమెరా మీకు Realme 10 Pro Plus అయితే ఆఫర్ చేస్తుంది. అందులో కూడా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. కాకపోతే దాంట్లో మనకు 8 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం అయితే స్పెసిఫిక్గా డెడికేటెడ్ లెన్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు 2+2 అయితే ఇచ్చారనమాట. ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. హవెవర్ మరి IQ Neo 7 బాగా ఉంటుందా, Realme 10 Pro Plus బాగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఒకటి పిక్ చేయండి. అంటే IQ Neo 7 ఎప్పుడు పిక్ చేస్తున్నా అంటే గేమింగ్ కోసం, లేదు కెమెరా కోసం కొంచెం బెటర్గా ఉండాలనిపిస్తే నేను Realme 10 Pro Plus అయితే పిక్ చేస్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది యొక్క IQ Neo 7 గురించి. లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అనుకున్నా ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.